యోబు ఏమన్నాడు? యోబు ఎట్లు చచ్చిపోయినాయండి, గొర్రెలు చచ్చిపోయినాయి, మేకలు చచ్చిపోయినాయి, పిల్లలు చచ్చిపోయారు, బిల్డింగ్ కూలిపోయి అంత ఆస్తి అంత సర్వనాశనం అయిపోయింది. ఇంకా భార్య ఒకతే మిగిలింది. భార్య మిగిలిన తర్వాత యోబు కుష్ఠరోగం వచ్చేసింది. బూడిదలో కూర్చున్నాడు. బూడిదలో కూర్చుని ఏడుస్తున్నాడు, చెల్ల పెంగిలిచ్చి గోక్కుంటుంటే ఈలోగా ఫ్రెండ్స్ వచ్చారు, యోబు ఫ్రెండ్స్ వచ్చి అంటున్నారు, యోబు నువ్వు చాలా పరిశుద్ధిగా నటించావు, కానీ ఏదో చీకట్లో ఏదో పాపం చేసేసి ఉంటావు, నువ్వు సరి చేసేసుకోదాన్ని. దేవుడు పాపం లేకుండా శిక్ష వేయడు, ఖచ్చితంగా ఏదో పాపం చేసి ఉంటావు నువ్వు, అందుకే ఇలాంటి బలమైన పాపం శిక్ష వచ్చేది నీకు. దయచేసి చెప్తున్న మాటలు ఏంటంటే నువ్వు పశ్చాత్తాపడుకో అన్నారు. అప్పుడు యోబు అన్నాడు తెలుసండి, లేదు నా యొక్క స్నేహితులారా, నేను ఏ పాపం చేయలేదు, నా పిల్లల కోసం దహన బలులు అర్పించాను, నా భార్య కోసం దహన బలి అర్పించాను, ప్రతిరోజు నన్ను నా కొరకు నేను చేసిన అపరాధాల కోసం ఏదైనా చేసిన నా కొరకు కోసం బలి అర్పించేవాడిని, నేను చేసిన పాపం కాదు ఇది, దేవుడు నన్ను పరీక్షిస్తా ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన దేవుని కుమారుడిని దేవుడు పరీక్షించేటప్పుడు అర్థమైపోద్ది, అది తప్పు కోసం వచ్చిందా, పాపం చేసి వచ్చిందా, లేకపోతే దేవుడు పరీక్షిస్తే వస్తుందా. ఖచ్చితంగా గుర్తిస్తారు. ఏమో ఏదో పాపం చేసి వచ్చిందేమో, దేవుడు పరీక్షిస్తున్నాడేమో, లేకపోతే ఏదో జరుగుతుందేమో, ఏమో కాదు, అలాగనుకోడు దేవుడు కుమారుడు. ఖచ్చితంగా అతనికి తెలుస్తుంది. ఏమని తెలుస్తుందంటే ఖచ్చితంగా దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు. ఈ యొక్క పేతురుకి వాళ్ళ లోపలికి వెళ్ళి వేయమని చెప్పినప్పుడు పేతురు కూడా అర్థమైపోయింది. ఏమని అర్థమైందో తెలుసండి, ఈయన ఎవరో నన్ను కొంతమంది పరీక్షిస్తున్నాడు, ఈయన నేను ఎంత టాలెంట్ పర్సన్ని, సముద్రం అంతా తిరిగి వచ్చినోడిని, నన్ను లోపలికి వెళ్ళి వేయమన్నాడంటే ఈయనలో ఏదో సంథింగ్ కనబడతా ఉంది, ఈయనలో ఏదో సంథింగ్ ఉంది, ఎందుకు ఒకసారి చూద్దామని చెప్పి నన్ను ఏదో టెస్ట్ చేస్తున్నాడినా, నన్ను ఏదో పరీక్షించడినా, దాన్ని ఏంటో చూద్దామని చెప్పి ఏం చేయడంటే పేతురు లోపడ్డాడు. అప్పుడే ఆయన ఇక్కడ పర్వతం పైకి వచ్చినప్పుడు అక్కడ ఏదో విషయం ఉన్నది. అవునా, మనకు పరీక్షలు బంగారం కంటే మంచివని అపోస్తులు చెప్పినది నేను నమ్ముతున్నాను. దీని గురించి ఆలోచించండి. మీరు సాక్షిగా ఉండేందుకు దేవుడు మిమ్మల్ని అనారోగ్యానికి గురి చేసి ఉండొచ్చు. ఆపై మీరు ఆయన వాక్యంపై నిలబడడానికి ఆయన మిమ్మల్ని స్వస్థపరచవచ్చు. అప్పుడు మీరు వ్యతిరేకత ఎదుర్కొన్నప్పుడు సందేహం యొక్క నీడను దాటి ఓ నాకు తెలుసు అని చెప్పవచ్చు. ఓ యెరూషలేము యోదయ సమరయాలు నాకు సాక్షులైందురు. సాక్షి అంటే నిజంగా ఏదో చూసి ఎక్కడో ఉండి మరి ఏదో చూసుంటాడు, అది సరైనదేనా? ఇప్పుడు గుర్తించుకోనండి, సాక్షిగా ఉండాలి. వారు దేని గురించి మాట్లాడుతున్నారు తెలుసుకోవడానికి ప్రత్యక్ష సాక్షిగా ఉండాలి. ఇది రెండవది కాదు. మీరు దేవుని యొక్క ఇక్కడ న్యాయస్థానానికి వెళ్ళి నేను వీధిలో ఒక శిథిలాన్ని చూశాను మరియు దాని కిటికీ అర్థంలో చూస్తే మీరు సాక్షిగా ఉండలేరు. మీరు వ్యక్తిగతంగా అక్కడే ఉండాలి. మీరు విషయాన్ని 2 సార్లు చూడలేరు. మీరు సరైన సాక్షిగా ఉండాలి. అంటే దేవుడు నీకు పరీక్ష ఎందుకు పెడుతున్నాడంటే, ఏమన్నా వింటున్నారా, నీకు రోగం పెట్టచ్చు, కడుపుని పెట్టచ్చు, లేకపోతే ఏదో పెద్ద 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 ప్రాబ్లంని పెట్టచ్చు. దేవుడు అలాంటి శ్రమలు లేకపోతే ఎవరో వచ్చి నీ మీద లేచిపోవచ్చు, ఏదో అప్పులు రావచ్చు, అప్పుల సమస్యలు రావచ్చు, లేకపోతే భయంకరమైన కారణాలు ఏవి రావచ్చు. ఇవన్నీ దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడంటే నీకు దేవుడు పరీక్ష ఇచ్చి పరీక్షలో ఏ విధంగా నువ్వు నిలబడ్డావో నీ యొక్క వ్యక్తిగత సాక్ష్యమును అనుభవ రీతిగా దేవుడు నీకు తెలియజేయడం కోసం దేవుడు పరీక్షిస్తాడట. హల్లెలూయా. నీకు ఒక అనుభవం నేర్పిస్తున్నాడు దేవుడు, నీకు ఒక ట్రైనింగ్ ఇస్తున్నాడు. ఆయన ట్రైనింగ్ అంటే పరీక్ష. దేవుడు ట్రైనింగ్ ఎలా ఇస్తాడండి? పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు కదా, చాలా మంది అలా చేయకూడదు నాన్న, ఇలా చేయకూడదు నాన్న, ఇలా చెప్పు నాన్న, అలా చెప్పు నాన్న. చక్కగా తల్లిదండ్రులు పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు, మాస్టర్లు పిల్లలకు ట్రైనింగ్ ఇస్తారు, లేకపోతే ఒక కోచ్ టీచర్కి ఒక కోచ్ ఏం చేస్తాడంటే ట్రైనర్కి ట్రైనప్ చేస్తూ ఉంటారు ఏదో విషయంలో, అన్ని విషయాల్లో. అలాగే దేవుడు కూడా ట్రైనప్ చేస్తూ ఉన్నాడు. ఎలాగా దేవుడు ఎలా ట్రైనింగ్ ఇస్తున్నాడు? పరీక్షల ద్వారా ట్రైనింగ్ ఇస్తున్నాడట. హల్లెలూయా. ఎందుకు? నీకు వ్యక్తిగతంగా దేవుడు నీతో సాక్ష్యం పంచుకోవడానికి, నీకు ఒక సాక్ష్యం ఇవ్వడానికి. ఇప్పుడు సహోదరి ఒక ఆలోచన మనం ఆలోచించినట్లయితే ఇలా ఉండొచ్చు కదా, నువ్వు కళ్ళద్దాలు పెట్టుకొని ఇప్పుడు అందరూ సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఆ చూపును ఆ స్థితిలోకి తెచ్చాడని తెలుసుకోవడం ఏదో కొత్త విషయం కాదా? ఆయన వచ్చాడని మనం తెలుసుకోవడం ఇది అద్భుతమైనది. అవునా? వీడు గుడ్డువాడే పుట్టుటకు ఎవడు పాపం చేసాను, వీడా వీడి కన్నవారా అని ఆయన అడగగా యేసు వీడైనను వీడి కన్నవారైన పాపం చేయలేదు, కానీ
దేవుడి క్రియలు విని అందు ప్రత్యక్షమాడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టాడు అన్నాడు. దేవుడు కొందరి సాక్షులను కోరుతున్నాడు. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి సాక్షిగా ఉండడానికి, ఆపై విశ్వాస పరీక్షలో నిలబడడానికి, ఆయన మిమ్మల్ని స్వస్థపరచడానికి ఆయన స్వస్థత వరం పంపాడు. ఆయన స్వస్థత వరాన్ని రుజువు చేసుకోవాలంటే నీకు ఏదో రోగం పెట్టాలి. ఆయన స్వస్థత వరాన్ని నీ వ్యక్తిగత జీవితంలో అనుభవించడానికి నువ్వు చెప్పాలి. ఏమని? ఆయన స్వస్థపరిచేవాడు. ఎప్పుడు చెప్తావు? ఎప్పుడు చెప్తారండి? ఏమండి? ఆయన స్వస్థపరిచేవాడు అని ఎప్పుడు చెప్తారు? మీ జీవితంలో ఏదో స్వస్థత జరిగినప్పుడు, మీ జీవితంలో ఏదైనా ప్రార్థించినప్పుడు స్వస్థత జరిగింది అనుకోండి, వెంటనే ఎవరన్నా రోగంతో పడిపోయారు అనుకో, వాళ్ళ వెంటనే మీరు వెళ్ళి సాక్ష్యం ఇస్తారు. ఏమని? ఫలానా వ్యక్తి, నేను ఫలానా టైంలో ఇలా వీక్ అయిపోయాను, నేను ప్రార్థన చేసాను, ఇలాగా దేవుడు నన్ను ఈ విధంగా స్వస్థపరిచాడు, నీవు కూడా అలాగే ప్రార్థన చెయ్యమ్మా, దేవుడు నిన్ను కూడా స్వస్థపడతాడని ఇలా వ్యక్తికి సాక్ష్యం ఇస్తాం. అవునా కదండి? నీకు స్వస్థత జరిగితే చెప్తావు వెళ్ళి. నీకు డాక్టర్ల ద్వారానో ట్యాబ్లెట్ల ద్వారానో జరిగిందనుకో, దేవుడు స్వస్థపరచుకోవడం చెప్తావా? చెప్పరండి. ఎందుకంటే నీకు స్వస్థత ఎలా జరిగిందమ్మంటే పలానా హాస్పిటల్కి వెళ్ళానండి, ఆ డాక్టర్ గారు ఇంజక్షన్ చేశాడండి అంతే తగ్గిపోయిందండి అంటావు. లేదా డాక్టర్ గారు ట్యాబ్లెట్ ఇచ్చాడంటే తగ్గిపోయిందండి, లేదా డాక్టర్ గారు ఇచ్చేసారని ఇచ్చేసారని తగ్గిపోయింది. అంటే డాక్టర్ కోసం సాక్ష్యం ఇస్తావు కానీ దేవుడి కోసం సాక్ష్యం ఇవ్వవు. హాస్పిటల్ కోసం సాక్ష్యం ఇస్తావు కానీ దేవుడి కోసం సాక్ష్యం ఇవ్వవు. హల్లెలూయా. అంటే మనుషుల కోసం సాక్ష్యం ఇస్తావు కానీ దేవుడి కోసం ఇవ్వలేవు. ఎప్పుడు నీ జీవితంలో సాక్ష్యం ఇస్తావంటే దేవుడు నీ జీవితంలో స్వస్థత చేసినప్పుడు అప్పుడు వెళ్ళి ఇంకొకరు సాక్ష్యం ఇవ్వగలుగుతావు. ఆ సాక్ష్యాన్ని ఇవ్వడానికి కోసమే దేవుడు రోగాన్ని నీకు అనుమతిస్తున్నాడు. ఏమే? హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది అన్నమాట? ఆమేన్. మీరు బయటికి వెళ్ళి సాక్షిగా ఉండడానికి, ఆపై విశ్వాస పరీక్షలు నిలబడడానికి, ఆయన మిమ్మల్ని స్వస్థపరచడానికి ఆయన స్వస్థత వరం పంపాడు. బయటకు వెళ్ళి మీకు దేవుడు ఇచ్చిన అధికారాన్ని పొందండి, ఖచ్చితంగా అది సరైంది. ఇప్పుడు ఆయన నీవు దూరం లోతులకు నడిపించి చేప పట్టుకు మీ వలలో వేయము అని చెప్పినట్లు నేను చూడగలను. ఇప్పుడు దాని ద్వారా అతడు తన కార్యాలను ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఆయన వ్యక్తిని విద్యను అందిస్తున్నాడు. కొంతసేపు తర్వాత అతడు వారికి చాలా మంది గొప్ప పరీక్షను కలిగి ఉన్నారు, గుర్తుంచుకోనండి. కానీ అతడు విద్యావంతుడు కావాలి. ఇప్పుడు బహుశా మీరు విద్య నేర్చుకోవాలి. బహుశా అందుకే అనారోగ్యం మీ పైన ఉన్నది. దాని ద్వారా దేవుడు ఆయన ఏమై ఉన్నాడో ఆ స్థానాన్ని వెలుగుటకు దేవుడు నీకు బోధించి తన్ను వెతుకు వారికి ఫలము దయచేయును. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చాలా అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు విద్యలు నేర్పిస్తున్నాడంటే పరిస్థితుల్లో పరీక్షలు పెట్టి విద్య నేర్పిస్తున్నాడట. కుటుంబంలో ఏదైనా సమస్య వచ్చింది, సపోజ్ భార్యాభర్త మధ్యలో ఏదో గొడవ వచ్చిందండి. ఈ భార్యాభర్తలు ఏం చేశారంటే సమస్య వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే ఎలర్ట్ అయ్యి ఇద్దరు వెళ్ళి మోకాలు వేసి ప్రార్థన చేసి వాళ్ళు సమాధాన పడి ఒకరినొకరు పశ్చాత్తాపడి ఒకరినొకరు ఒప్పుకొని వాళ్ళు చక్కగా మరలా కుటుంబంగా కట్టబడ్డారు. ఏమండి, వింటున్నారండి? చక్కగా కుటుంబంగా కట్టబడ్డారు వాళ్ళు. అయితే ఈసారి ఎదురింట్లో జరిగింది. మీ ఇంట్లో వచ్చిన గొడవే ఎదురింట్లో వచ్చింది. కానీ వాళ్ళు ఏం చేశారంటే సమాధానం పడకుండా ఆ గిన్నెటు ఈ గిన్నెటు ఇసిరేసుకుని ఏమండి కొట్టుకుంటూ రోడ్డు మీద వచ్చేసాడు. నలుగురిలో పడిపోయాడు. ఒకరి మీద ఒకరు నిందలే చేసుకుంటున్నారు. ఇప్పుడు వారికి సాక్ష్యం చెప్పే అవకాశం నీకు వచ్చింది. నువ్వేం చెప్తావు వెళ్ళి? ఏమండి, మీరేం చెప్తారు? ఇప్పుడు నీకు వచ్చింది అవకాశం. ఇప్పుడు ఆ కొట్టుకెళ్ళి రోడ్డు మీద పడిపోయారు. గిన్నెలు ఇసురుకుంటూ తిట్టుకుంటూ బూతులు తిట్టుకుంటూ భార్యాభర్తలే కానీ భయంకరమైన శత్రువులుగా మాట్లాడుకుంటున్నారు అక్కడ. నువ్వు వెళ్ళి ఏం చెప్తావు వాళ్ళకి? వాళ్ళకి కూర్చోబెట్టి, అయ్యా నాయన ఖచ్చితంగా నా జీవితంలో కార్యం జరిగింది, మా భార్యాభర్తల మధ్యలో కూడా ఇలాంటి సమస్య వచ్చింది. అయితే మేమిద్దరం వెళ్ళి మోకాళ్ళకి ప్రార్థన చేసాం, దేవుడు మాకు మారు మనసు ఇచ్చాడు, ఒకరినొకరు క్షమాపణ అడుగుకున్నాం, ఒకరొకరు పశ్చాత్తాపడ్డాం, దేవుడు మమ్మల్ని సమాధానపరిచాడు. అందుకే ఈరోజు మేము సంతోషంగా మరల కుటుంబంగా కట్టబడ్డాం. మీరు కూడా వెళ్ళి ఒక్కసారి మీతో కలిపి ప్రార్థన చేయండి, దేవుడు మీ గృహంలో కూడా అలాంటి కార్యాన్ని చేస్తాడు. చెప్తారా లేదా? మీ జీవితంలో మీరు అనుభవించారు కాబట్టి, మీ జీవితంలో మీరు ఒక సాక్ష్యం పొందుకున్నారు కాబట్టి
ఆ విషయాన్ని వెళ్ళి ఇంకొక వ్యక్తికి సాక్ష్యం పంచడానికి మీరు సిద్ధపడతారు. హల్లెలూయా. మీరు కూడా పక్కింటోళ్ళగా అలాగే కొట్టేసిన డిషు అనిపోయి పశ్చాత్తాపడకుండా క్షమాపణ చెప్పుకోకుండా ఇష్టం వచ్చిన దెయ్యాల్లో జీవించేశారనుకో, ఎదుటోడు చెప్పగలుగుతారా? ఈ తప్పు చేసినాడు ఇంకొక తప్పు చేయనట్టు ఎలా చెప్తాడు? కొద్దిగా అదే మాట్లాడండి. మనం జీవించి ఎదుటోడు చెప్పాలి, మనం చేసి ఎదుటోడు చెప్పాలి. మనం చేయకుండా ఎదుటోడు చెప్తే అది గొప్ప వేషధారణ అవుతుంది. హల్లెలూయా. వీడు మాత్రం భార్య ఎప్పుడు కొడతానే ఉంటాడు, తిడతానే ఉంటాడు, ఎల్లప్పుడు బాధిస్తూనే ఉంటాడు. పక్కన దగ్గరికి వెళ్ళి భార్య చాలా జాగ్రత్తగా చూసుకోవాలరా బాబా అని చెప్పాడు అనుకో, అది ఎలా ఉంటుంది? వేషధారణ అవుతుంది. అలా చేయకూడదండి. నువ్వు చూసుకుంటేనే ఎదుటి చెప్పాలి, నువ్వు చేస్తేనే ఎదుటి చెప్పాలి. అది నువ్వు చేయకుండా ఎదుటి చెప్తే అలా చెయ్యాలి ఇలా చేయాలని చెప్పి నీతులు చెప్తే అది చెల్లదు, అది భయంకరమైన వేషధరం అవుతుంది. హల్లెలూయా. ఎంతమంది అర్థమవుతుంది మాట? ఏమే హల్లెలూయా. చూడండి, దేవుడు విద్య నేర్పిస్తా ఉన్నాడు. ఎలా నేర్పిస్తున్నాడు చూడండి. తన్ను వెతుకోవారికి ఫలము దయచేయండి, బహుశా మీ విశ్వాసం మీకు ఇచ్చేది అదే కావచ్చు. మీ విశ్వాసాన్ని పరీక్షించడానికి మీపై అనారోగ్యం రావచ్చు. అప్పుడు ఇవన్నీ కూడా ఏదో సమస్య రావచ్చు, అనారోగ్యమే రావచ్చు, లేకపోతే రోగమే రావచ్చు, లేకపోతే ఇంట్లో సమస్య రావచ్చు, ఏదైనా ఎనీవే ఎక్కడైనా సరే ఏదైనా రావచ్చు. అయితే మనం అక్కడ వాక్యం మీద ఎంతవరకు నిలబడుతున్నాం అన్నది దేవుడు మనకు సాక్ష్యం ఇవ్వడానికి సమస్యను దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. దేవుడు అప్పుడు ఆయన యేసుక్రీస్తు ధోనిని లోతుకు నడిపించి చేపలు పట్టడం మీ వలలు వేయము అని అన్నాడు. కాబట్టి పేతురు అన్నాడు, ప్రభువా మేము రాత్రి అంతా కష్టపడ్డాం, ఇతర మాటల్లో మేము నీటిలో వలలు వేసాం అని చెప్పాడు. మరియు రాత్రి అంతా మేము ప్రవేశపడ్డాం కానీ మాకేమీ దొరకలేదు. ఇది ఎక్కడే ఉంది గ్రహించండి. అయినను నీ మాట చెప్పున వలలు వేయమని ఆయనతో చెప్పాను. దేవుడు నాకు మహిమ గాక. ఇప్పుడు వరకు నీ జీవితంలో ఒక్క ఆశీర్వాదం కూడా దేవుడి వైపు చూడలేదేమో. ఇప్పుడు వరకు దేవుడి దగ్గర నుంచి నువ్వేది పొందుకున్నావో లేదో నీకే తెలియదేమో. ఒక్కసారి దేవుని మాటను బట్టి నడవడానికి ప్రయత్నించి చూడు, దేవుడు చేసే కార్యం చూస్తాం. హల్లెలూయా. మేము ఇప్పుడు వరకు ప్రయాసపడ్డాం, ఇప్పుడు వరకు శ్రమ పడ్డాం, రాత్రి అంతా కష్టపడ్డాం, కానీ ఏం దొరకలేదు అన్నాడు. అయినను నీ మాట చెప్పునా, ఎవరు వింటున్నారా? అయినను నీ మాట చెప్పునా మేము వలలు వేస్తున్నాం. మీ జీవితంలో ఖచ్చితంగా ఆయన మాటను బట్టి నడుచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆశీర్వాదం ఖచ్చితంగా పొందుకుంటారండి. డాక్టర్ మీకు రోగం తగ్గదు, ఆపరేషన్ పడాల్సిందే అన్నాడు అనుకోండి, రోగం తగ్గదు ఖచ్చితంగా ఆపరేషన్ పడాల్సిందే అని చెప్పాడు డాక్టర్. అది సాధ్యం కాదు. అయినను ఒక్కసారి వాక్యం వైపు చూడు. నేను పొందిన దెబ్బల చేత నువ్వు స్వస్థత పొందావు. ఆ వాక్యంలో ఒక్కసారి అయినను నీ మాట చెప్పునా